బిగ్ బాస్ 9 లేటెస్ట్ ఎపిసోడ్స్. నామినేషన్లో రీతు చౌదరిపై మాధురి దారుణమైన మాట. మీ బంధం అదే, చేతులు అడ్డు పెట్టకపోతే చచ్చేదే. వామ్మో, ఇదే నామినేషన్ల నాయన. దువ్వాడ మాధురి దువ్వుడు మామూలుగా లేదు. పాపం రీతు చౌదరి చేతులు అడ్డు పెట్టుకుంది, కానీ ఎక్కువ మాట్లాడితే చావగొట్టేసేదే. అసలే ఆమె చేతిలో కత్తుంది. బయట దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. ఇక మనల్ని ఎవర్రా ఆపేది అనుకుందే ఏమో కానీ అటు చేతికి ఇటు నోటికి పని చెప్పి రీతు చౌదరి మీదకి దూసుకు వెళ్ళింది. ఆమె ఫైర్ గురించి పర్సనల్గా అటాక్ చేసిందనమాట. తస్సదియ్య, ఏం ఫీల్ ఉంది మామ, ప్రోమో అనేట్టుగా ఉన్నాయన్నమాట. ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలు ఒక్కదాని మించి మరొకటి అనేట్టుగా హీట్ మామూలుగా లేదు. ఈ నామినేషన్లో గేమ్ చేంజర్గా నిలిచిన దమ్ము శ్రీజ దువ్వెల మాధురికి జలకిచ్చిందనమాట. తాను అమ్మాయిల పిచ్చోడు అని అన్నప్పుడే నువ్వెందుకు డిఫెండ్ చేయలేకపోయావు, నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అంటూ అతన్ని నామినేట్ చేయడమే కాకుండా ఆ మాటల్లో రమ్యతో పాటు భాగం పంచుకున్న దివ్వెల మాధురికి మీరెంత బాగా నామినేట్ చేస్తారో చూసా. బాండింగ్ అనేది చెప్పేసి నామినేట్ చేస్తారో లేదంటే మామూలుగా నామినేట్ చేస్తారో చూస్తానంటూ కత్తిచ్చింది. అయితే బాండింగ్ అనేది అన్నప్పుడు దమ్ము శ్రీజ చేసిన సైగలకు దువ్వెల మాధురి చూసిన చూపులు అయితే మామూలుగా లేవు. కొంబదీసి అదే కత్తితో పొడిచి దొబ్బుతుందా అన్నంత కసిగా చూసింది దివ్వెల మాధురి. ఆ తర్వాత కరెక్ట్గా శ్రీజ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అదే అయ్యింది. ఆమె ఏదైతే బాండింగ్ అని అంశాన్ని లేవనెత్తిందో అదే దాని గురించి రీతు నామినేట్ చేసింది మాధురి. కళ్యాణ్తో మిగిలిన వాళ్ళంతా చెప్పారు రీతుని నమ్మొద్దు అని, కానీ నిన్ను నమ్మాను. బట్ నీ బుద్ధి పోనిచ్చుకోకుండా డెమోని కెప్టెన్ చేయాలని చూసావు, నీ డబ్బులు అతనికే ఇచ్చేసావని చెప్పింది మాధురి. దాంతో రీతు నేను కంటెండర్ అయినా కూడా నా డబ్బులు నా ఇష్టం, నేను ఎవరికైనా ఇస్తా అని అంది. దాంతో మాధురి నువ్వు పవన్ కోసం వచ్చావా లేక గేమ్ ఆడటానికి వచ్చావా అని అన్నది. ఇంతలో శ్రీజ కల్పించుకొని వాళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చుకోవడం తప్పైతే మీరు తనుజ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా డిస్కషన్ అయితే పెట్టారు కదా అని కరెక్ట్ పాయింట్ అడిగింది శ్రీజ. ఇది నా నామినేషనా లేదంటే నీ నామినేషనా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇక రీతుకి హింట్ దొరకడంతో నేను బాండింగ్ పెట్టుకుంటే మరి మీరు చేస్తుంది ఏంటి, మీరు బిగ్ బాస్ హౌస్కి తనుజాకి సపోర్ట్ చేయడానికి వచ్చారా, మీ ఇద్దరికి బాండ్ కదా, వాళ్ళిద్దరికీ బాండ్ కదా, నేను ఒక్కదాన్నే బాండింగ్ పెట్టుకున్నానా అని నిలదీసింది రీతు. దాంతో మాధురి దారుణంగా నోరు జారేసిందనమాట. వాళ్ళది హెల్తీ బాండ్, మీది అన్హెల్తీ బాండ్ అని అనేసింది. దాంతో ఇద్దరి మధ్య సీన్ కొట్టుకునే వరకు వెళ్ళింది. దివ్వెల మాధురి అయితే ఆ కుళాయిల దగ్గర బిందె బాపుతులాగా రీతు మీదకి దూసుకు వెళ్ళి నేను ప్రతిదీ చూస్తున్నా, ప్రతి నిమిషం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా అంటూ నోరేసుకొని పడిపోయింది. ఆ టైంకి రీతు తగ్గింది, కానీ లేదంటే ఆ వేడిలో తిరగేస్తే మాధురి రెండు పిక్కెట్టుగా రెండు పీకేటట్టు ఉందనమాట చూస్తే. అయితే కామెడీ ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చిచ్చు పెట్టిన శ్రీజ మాత్రం వెనక నుంచి భలే నవ్వుకుందిలే. ఈ ఎపిసోడ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.